నాలుగు వేదముల చేత ఎల్లప్పుడూ కొనియాడబడే నా స్వామి, రోగము ముసలతనమే లేని పరిపూర్ణమైన తత్వముతో నాశనమే లేని ఆత్మస్వరూపుడవై నా శరీరములో జీవిస్తున్న నా స్వామి, బంగారపు రంగు దీపపు కాంతిలోను ఉదయించే సూర్యకిరణములలోను చల్లని వెండి వెన్నెలలోను మిలమిల మెరిసే నక్షత్ర కాంతులలోను ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే నా స్వామి, చిగురు వంటి నీ సుతిమెత్తని దివ్యపాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక్కటిగా కనిపించే ఈ ప్రపంచములో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అని అంటూ విడివిడిగా వ్యాపించినట్లుగా అనేక మతములుగా వ్యాపించి ఉన్న భగవంతుడు బంగారపు రంగు వంటి బ్రహ్మదేవుడిగా, సముద్రపు రంగు వంటి విష్ణుమూర్తిగా, అగ్నిరూపము వంటి మహేశ్వరుడిగా త్రిమూర్తులై కనిపించిన సప్తవర్ణములతో వెలిగే స్వచ్ఛమైన కాంతి కిరణముల పరంజ్యోతి అయి ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు. కృతయుగమున పాల వంటి రూపముతోనూ, త్రేతాయుగమున బంగారము వంటి రూపముతోనూ, ద్వాపర యుగమున నీలము వంటి రూపముతోనూ, కలియుగమున నల్లటి కలువల వంటి రూపముతోనూ యుగ యుగాలుగా అవతరిస్తున్న ఎర్రని కన్నుల నల్లని రూపపు శ్రీరంగనాథుడి రంగు ఇది, రూపము ఇది అని అంటూ చెప్పడము ఎవరి వల్ల సాధ్యము కాదు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన దేవతలను, పంచభూతములైన భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశమును, అన్ని దిక్కులను, సూర్యచంద్రులను సృష్టించిన సృష్టికారణుడు, అంతి చిక్కని అంతరాత్మగా అద్భుత సంపదగా విలసిల్లే వేదములలో అర్థవంతముగా నిండి ఉన్నాడు అన్న విషయమును ఎన్నటికీ మరువకు మనసా. బలిచక్రవర్తి 3 అడుగుల భూమిని నీటిధారతో దానము చేసి చెయ్యగానే ఆశ్చర్యముగా భూమిపై నుంచి పెరుగుతూ వెళ్ళి విశాలమైన ఆకాశములోని సూర్యచంద్రులను, నక్షత్రములను తగులుతూ అతిశయముగా లోకములన్నిటినీ లోబరుచుకున్న పొట్టి బ్రహ్మచారి, అందమైన నీ దివ్యపాద పద్మములకు అపరిమితమైన భక్తితో నమస్కరిస్తున్నాను స్వామి. ఈ భూమిపైకి ఎంతో ఇష్టముగా వచ్చి పెన్నా నది ఒడ్డున ఉన్న అందమైన తిరుక్కోవలూరు పట్టణమున అందరికీ అభయమును ఇస్తూ కొలువై ఉన్న అభయహస్తుడిని, అందమైన రెక్కల గరుత్మంతుడిని వాహనముగా చేసుకున్న శ్రీమన్నారాయణుడిని, రాక్షసుల పాలిట దయలేని స్వామి, ఆ త్రివిక్రముడిని, ఆ దేవాది దేవుడిని, మిలమిల మెరిసే నిండు నీటి చెరువులు, బంగారు సిరులు పండించే పచ్చని పొలములు, పొడవైన వెదుళ్ల పొదలతో పైనుండి పడుతున్న ముచ్చపు కాంతుల సూర్యకిరణముల మధ్యన సేవించుదమురా మనసా. విశాలమైన సముద్రముల మధ్యన ఉన్న ఈ భూభాగముపై కొండలతో నిండిన వింజ పర్వతము వద్ద వికసించిన పూల తోటలతో పట్టపగలుగా చేస్తూ వెలిగే పద్మాకారపు దీపపు కాంతులతో మహిమ నిండిన దుర్గాదేవి ప్రశాంతముగా సంరక్షిస్తూ ఉండగా పర్వతరాజు నిండు భక్తితో ఆశ్రయించిన అందమైన కోవలూరు పట్టణములో కొలువై ఉన్న త్రివిక్రముడిని, ప్రజలను హింసిస్తూ పాలించిన రాజులను పదునైన గొడ్డలితో నరికిన పరశురాముడిని సేవించిదము రా మనసా. అందమైన ఈ భూమిపైకి వచ్చి తిరునీరకము అను నగరములోను, విశాలమైన కొండ శిఖరముపై ఉన్న తిరుపతిలోను, అనేక గుడిగోపుర ప్రాకారములు కలిగిన కంచిలోను, తిరుయూరులోను, అందమైన ఓడరేవుల తిరువేకా నగరములోను, తిరుక్కారకంలోను, కావేరీ నది దక్షిణ తీరములో కమనీయముగా పొదిగిన తిరుప్పేరకములోను, తిరుకార్వానములోను నిండుగా కొలువై ఉన్న నా స్వామి, భక్తి నిండిన నా మనసు ఎన్నటికీ అందమైన నీ పాదపద్మములకు సేవ చెయ్యాలని ఆశిస్తున్నది స్వామి. వజ్రవైడూర్య పొగడపు ముచ్చపు రాసులను ఒడ్డుకు తోసే అలల కెరటములతోనూ ఓడలతోనూ నిండి ఉన్న సముద్ర తీరమున తిరుక్కడల్ నగరములో కొలువై ఉన్న మలయస్వామి,
ఎత్తైన గాలిగోపుర ప్రాకారములో నిండి ఉన్న కాంచీపురములోనివాడా, తిరుప్పేరులో కొలువై ఉన్నవాడా, తెల్లు పూలమాలను సింగారించుకున్న పర్వతరాజు కూతురు హైమవతి భర్త శివుడు కుడి చేతి పక్కన ఉన్న నా స్వామి, క్షీరసాగరమున శయనించినవాడా, చల్లని కొండ శిఖరముపై ఉన్న తిరుపతిలో కొలువై ఉన్న నా స్వామి, భూమిపై అవతరించిన 7 కొండలవాడా, ఓ మేఘవర్ణపు సర్వేశ్వరుడా, ఎక్కడున్నావయ్యా అని పిలుస్తూ మేము పిచ్చివాళ్ళము అవుతున్నామయ్యా.